వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రినమండి. గురుగారు, మనం కొన్ని నెలలుగా కూడా రకరకాల విపత్తులు చూస్తున్నాం. మన దగ్గర కాకపోయినా కూడా రకరకాల ప్రాంతాల్లో ఒక్కొక్కసారి అంటే అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, బాంబు పేలుళ్ళు, విమాన ప్రమాదాలు, ఇలా రకరకాలుగా చూస్తూ వస్తున్నాం. మనం హైదరాబాద్ లో కూడా కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు రాబోయే మరికొద్ది రోజుల్లో మహాప్రళయం ఏదో రాబోతుందని చెప్పి వింటున్నాము. అంటే ఇది అంత ట్రాష్ అని కొట్టి పాడేయాలా, లేదంటే నిజంగా ఏదైనా రాబోతోందా? ఒకవేళ వచ్చే అవకాశం కనుక ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా? తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే గతంలో చాలా సూచించినటువంటి విధంగానే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అవి ముందుగా సూచించినప్పుడు మీరన్నట్టుగానే చాలామంది కొట్టి పారేశారు. జరిగిన తర్వాత అయ్యో పాపము అని చెప్పేసి చాలామంది బాధపడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా విపత్తు వస్తుంది అని దేనిని సూచిస్తాము, ఎందుకు చెప్తారు అని అంటే జాగ్రత్త పడతారు, అప్రమత్తంగా ఉంటారు, ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేటటువంటి పరిణామాలు వాళ్ళు సూచించుకుంటారు అనేటటువంటి ఒక వ్యవహారంతోనే జ్యోతిష్యం ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పదు. కానీ కాలక్రమంలో వేదకాలంలో ఎలా ఉండేదంటే జ్యోతిష్యం 100 to 200% సక్సెస్ రేట్ ఉండేది. కాలం మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏంటి అంటే జ్యోతిష్యం యొక్క ప్రభావం తగ్గిపోయింది తప్ప జ్యోతిష్యం ఎప్పుడు కూడా తగ్గలేదు. కానీ నమ్మేటటువంటి వ్యక్తుల మీద అది ఆధారపడి ఉన్నటువంటి అంశాలు. ఎందుకంటే జ్యోతిష్యము, భగవంతుడు, కాలము ఇవన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు అని అందరూ గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం ఏది చెప్పినా కూడా అది రాబోయేటటువంటి భూత భవిష్యత్ వర్తమానాలను ఆధారంగా చేసుకొని చెప్పేటటువంటిది జ్యోతిషం. ఇప్పుడు విపత్తులు వస్తున్నాయి అని రాకముందే చెప్పారు అని అంటే జ్యోతిష్యంతో ఎంత పరిజ్ఞానం ఉంటే చెప్పేటటువంటి దాఖలాలు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఎక్కడో బాంబు పేలుతుంది అని అంటే కనుక అది రాకమునిపే బాంబు పేలుతుంది అనేటటువంటి సంఘటన చెప్పినారు అని అంటే ఆ జ్యోతిష ఆధారంగా కాకుండా ఇంకా దేని ద్వారా సాధ్యపడదు. అలాగే ఇప్పుడు రాబోయేటటువంటి విపత్తులు కూడా అలాంటి సూచనలే కలిగి ఉన్నటువంటి అంశాలు. ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు, రాబోయే విపత్తును ఎలాగో ఆపలేరు. అది ఎవరి తరము కాదు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎవరైనా, చివరికి భగవంతుడైనా సరే కాలంలో జరిగే, ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుని ఎవరు ఆపడం సాధ్యం కాదు. అంతెందుకండి, మనము ద్వాపర యుగం చూసుకుంటే యుగాంతం ముగిసిపోయి కలియుగంలోకి అడుగు పెట్టాము. శ్రీకృష్ణుడు అంతటి వాడే అంత పెద్ద జలప్రళయాన్ని ఆపలేనటువంటి సంఘటన. అలాంటి మానవ మాత్రం ఇప్పుడు ఇంకా భక్తి భావన తగ్గిపోయినటువంటి సూచనలు, ఇప్పుడు ఇంకా ఏదైనా ఆపుదామంటే ఉల్టా మన మీదనే పడేటటువంటి దౌర్భాగ్యమే తప్ప ఆపేటటువంటి సూచనలు. చాలామంది ఏమంటారు అని అంటే కనుక ఈయన్ని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఆపలేకపోతున్నారంటే ప్రకృతి వైపరీత్యాలు ఆపడం అనేటటువంటిది అది కష్టతరమైనటువంటి పని. అంటే అగ్నిలో చెయ్యి వేసినట్టు, ఇది అగ్ని కదా, ఇతడు బ్రాహ్మడు కదా అని కాలకుండా ఉండదు. అగ్ని ఎవరికైనా సమానమే. అలా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుకి పరిష్కారం ఉండవు. ఇప్పుడు పాత నీరు పోయినా కొద్ది కొత్త నీరు ఎలాగైతే వస్తుందో ప్రకృతిలో ఒకటి మునిగిపోతేనే మళ్ళీ కొత్త చిగురిస్తూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో జరిగే విపత్తులు కూడా అలాగే ఉంటాయి. అంటే ఏదైనా కాలక్రమంలో మనిషికే కాదు ఆయుర్దాయం, ప్రకృతికి కూడా ఆయుర్దాయం ఉంటుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి ఎలాగంటే పశుపక్షాదులు సైతం అంటే 84 లక్షల కోట్ల జీవరాశుల్లో అన్నిటికీ ఆయు ప్రమాణం అనేటటువంటిది ఉంది. అలాగే కాలానికి కూడా ఆయు ప్రమాణం ఉంది. ఒకవేళ కాలానికి ఆయు ప్రమాణం లేదు అని అంటే కృతయుగము అది కూడా అంతమైపోయింది. కృతయుగం తర్వాత రామాయణం, త్రేతాయుగం అంతమైపోయింది, ద్వాపర యుగం అంతమైపోయింది. అలాగే కలియుగం కూడా అంతమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అవి అంతమయ్యేటటువంటి సూచనలు దేనిని ఆధారంగా చెప్తారంటే ఒకటి సునామీ, రెండు అంటే జలప్రళయము, వాయు ప్రళయము, భూప్రళయము, ఇలాంటివి ఆధారంగా చేసుకొని మనం అంచనా వేసి చెప్తాం. ఇప్పుడు రాబోయేట శ్రావణ మాసంలో ఆగస్టు 25వ తారీఖు రోజున కూడా ఒక ప్రళయం అంటే ఒక విపత్తు, ప్రళయం అని చెప్పను కానీ ఒక విపత్తు అయితే జరిగేటటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఎందుకంటే ఆ రోజు ప్లానెటరీ పొజిషన్లో కనుక చూసుకుంటే సూర్యుడితో కేతువు కూడి ఉన్నాడు. అది కూడా సింహరాశిలో, తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సూర్యుడు కేతువుతో కలిసి, సూర్యుడు ఎప్పుడైతే ఏ గ్రహంతోనైతే కలిసి ఉంటాడో దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా భూమి మీద
పడుతుంది. అందులోనూ ఈ సంవత్సరం ఉగాది సూర్యుడితోటే ప్రారంభమైంది. అవును. రాజు కూడా సూర్యుడితోటే ఉన్నాడు కాబట్టి, రాజు సూర్యుడే అయ్యాడు కాబట్టి, ఈ సంవత్సరం కూడా ఆ గ్రహంతో రాహు గాని, కేతువు గాని కలిస్తే లేదా శని గాని కలిస్తే ఈ 3 గ్రహాలు కలిస్తే తప్పకుండా భూమి మీద ఒక విపత్తు జరిగేటటువంటి అంచనా ఉంటుంది. ఇది జ్యోతిష్య ఆధారంతో ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం. అంటే ఎటువంటి విపత్తు రాబోతుంది? ఏ ప్రాంతంలో రాబోతుంది? ఏమన్నా చెప్పొచ్చంటారా? ప్రాంతము అనేటటువంటిదైతే చెప్పరు. ఎందుకంటే భూమి ఎప్పుడూ కూడా ఒక చోట ఉండేటటువంటిది కాదు. అది ఎప్పుడూ కూడా సంచరించేటటువంటి ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాము అని అంటే గనుక భూమి తిరగట్లేదని కాదు, తిరుగుతూనే ఉంటుంది. కానీ అది తిరిగేటటువంటి సమయంలో భూమి ఎప్పుడు ఖగోళం ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటుంది, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అది తిరిగే సమయంలో ఆ యొక్క సమయ సందర్భాల్లో అది ఏ దేశం మీద పడుతుంది, ఏ ప్రాంతంలో పడుతుంది అనేటటువంటిది అది కాలమానంలో తెలిసినటువంటి అంశాలు. అంటే సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకునేటటువంటి అంశాలు. అయితే ఇప్పుడు ఈ 25వ తారీఖు ఆగస్టు ఏదైతే సోమవారం ఉందో ఆ రోజున ఉత్తరా ఫల్గుని నక్షత్రము, అలాగే ఆ రోజు మకర లగ్నంలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. మకర లగ్నంలో తప్పకుండా 25వ తారీఖు ఆగస్టు 25వ తారీఖు తప్పకుండా భూమి మీద అంటే భూమి మీద అంటే చాలామంది ఎక్కడో ఒక విపత్తులు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడో ఏదో సందర్భం జరుగుతుంది. కాకపోతే ఇది తప్పకుండా రష్యాలో కానీ, లేదు జపాన్లో కానీ, లేదు అంటే ఆస్ట్రేలియా కానీ, లేదా ఉత్తర అమెరికా కానీ, ఈ 4 ప్రదేశాలలో రాసి పెట్టుకోండి. ఈ 4 ప్రదేశాల్లో తప్పకుండా విపత్తు జరుగుతుంది. అంటే ఎక్కువగా జనం తాకిడి ఉన్న ప్రదేశాల్లో జరుగుతుందా? జన నష్టం, ప్రాణ నష్టం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు అంటే ఏ విధంగా? విపత్తు జరుగుతుంది అంటే తప్పకుండా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే పశుపక్షాదుల నష్టం జరుగుతుంది. ఇది ఒక నష్టం జరుగుతుందని తప్పకుండా దాంట్లో ఏదో ఒక సమిధలు కావాల్సిందే. అది మనుషులు అవుతారా, ఆస్తులు అవుతాయా, పశుపక్షాదులు అవుతాయా, కాలం నిర్ణయిస్తుంది. మనం చెప్పడానికి ఆస్కారం ఉండదు. కాకపోతే ఈ నేను చెప్పినటువంటి 4 దేశాల్లో మాత్రం తప్పకుండా మీకు ఒక ప్రళయం అంటే ఒక మహా విపత్తు అనేటటువంటిది అయితే తప్పకుండా వస్తుంది. రాబోయేటటువంటి సూచనలు కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానెటరీ పొజిషన్లో జరుగుతున్నటువంటి వింతలు విశేషాల ఆధారంగా ఇది కూడా ఒక విధంగా ఆ దేశాలకు నష్టమే అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే అందరికీ బాగుంటుంది. జరగద్దు అని కోరుకుంటున్నాము, కానీ జ్యోతిష్యంలో జరుగుతుంది అన్నప్పుడు మనం కూడా ఏం చెయ్యలేము. 90% ఎవడైనా సరే ఏ జ్యోతిష్యంలో జరగకూడదు, ఇలాంటి విపత్తులు ఆగాలి అని కోరుకుంటారు. నేను కూడా అదే రకంగా కోరుకుంటున్నాను. కానీ జ్యోతిష్యంలో ఉంది ఈ ఆధారం అంటే ఈ గ్రహంతో ఇది కలిసి ఉంది కాబట్టి కొన్ని విపత్తులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అని ఒక ఆధారంతో చెప్తున్నాను. కాకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏ నష్టం జరగకూడదు, ఇలాంటి ప్రళయాలు ఆగిపోవాలి, విపత్తులు ఆగిపోవాలని మనసుని భగవంతుని కోరుకోవడం తప్ప మనం చేయాల్సింది ఏమీ ఉండదమ్మా. కానీ గురుగారు ఏదైనా అంటే మన సనాతన ధర్మంలో సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అని అంటుంటారు కదా. మరి ఇటువంటి వాటికి ఖచ్చితంగా పరిష్కారం ఉండదు అని అంటారా? ఉండదు. అంటే పూర్వకాలంలో ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ రాజులు పరిపాలించేటటువంటి వారు. ఏ విపత్తు వచ్చినా రాజు ఒక తండ్రిలాగా ఉండి దేశాన్ని సంరక్షించేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయి? పక్కోడు ఎలాగైనా నాశనం కానీ నాకేం చేసింది, నా ఇల్లు బాగుందా లేదా అని ఆలోచించేటటువంటి మైండ్ సెట్ మారిపోయినప్పుడు వాడికి ఏం పని చెప్పండి. వాడి దాకా అంటే తన దాకా వచ్చేసరికి కష్టం విలువ తెలియదు అన్నట్టుగా తన దాకా వస్తే ఏదైనా చేస్తుండొచ్చేమో, ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి మనం ఎందుకు భయపడతాం? ఇప్పుడు అంతెందుకండి, హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక బాంబు పేలింది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు బాధపడ్డాడు తప్ప పక్కన ఉన్నాడు అబ్బా మన దగ్గర రాలేదని చెప్పేసి సంతోషపడతాడు. అలాంటి దౌర్భాగ్యంలో మనం ఉన్నాం కాబట్టి అది ఎక్కడో జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇది కలియుగము. పక్కనున్నవాడు ఏదైనా కానివ్వండి, మనం మాత్రం బాగుండాలి అనుకునేటటువంటి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఎక్కడో ఏదో దేశంలో అయితే మనకేం చేసేదిలే అని చెప్పేసి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి జనాలే ఉన్నారు తప్ప అయ్యో ఇలా అయిపోతుంది ఏదో ఒక జాగ్రత్త తీసుకోవాలని ఎవరికీ కూడా లేదు. కాబట్టి దీనికి ప్రకృతిలో జరిగే వైపరీత్యం ఇప్పుడు మనకి ఇది నీ ఇంట్లో ఇది జరుగుతుంది అంటే నీ ఇంటి దాకా రాకుండా మనం ఏదైనా చేయొచ్చు. దేశానికే జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? అంటే కలియుగంలో నామస్మరణతోటి ఎన్నెన్నో ఫలితాలు ఉంటాయంటారు కదా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎట్లాగూ మీరు ప్రాంతాల పేర్లు కూడా చెప్పారు కాబట్టి అక్కడున్న వాళ్ళు ఏదైనా దైవ నామస్మరణ కానివ్వండి, ఏమన్నా యాగాలు ఇలాంటివి చేసుకుంటే కొంత అంటే ఈ యజ్ఞ యాగాదుల ద్వారా
ఒక ప్రకృతి వైపరీత్యాలను ఆపేటటువంటి శక్తి మంత్రానికి, యజ్ఞానికి ఉంది. అందుకే పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేసి వర్షాలు కురిపించేటటువంటి వారు, యజ్ఞయాగాదులు చేసి సంతానాన్ని పొందేటటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు చేసి రాజ్యాల్ని గెలుచుకునేటటువంటి దాఖలాలు ఎలాగైతే ఉన్నాయో, అలాగే ఆయా దేశాల్లో యజ్ఞయాగాదుల ప్రభావం వల్ల కూడా అది కూడా పుణ్యభూమిగా మరి రాబోయే విపత్తులు కూడా ఆగేటటువంటి అవకాశం ఉండొచ్చు. అది వారి వారి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం భరత భూమి అనేటటువంటి వేదానికి అలాగే శాస్త్రానికి పెట్టినటువంటిది మన వేదభూమి. కానీ అవన్నీ కూడా భోగభూములు, అంటే భోగాన్ని అనుభవించేటటువంటి భూములు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, భారతదేశానికి విపత్తులు చాలా తక్కువ వస్తాయి, ఇతర దేశాల్లోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే అవి భోగభూములు కాబట్టి, మనది కర్మభూమి, వేదభూమి కాబట్టి. అందుకే మన దగ్గర వచ్చినా కూడా తొందరగా మనం రికవరీ కాగలుగుతాం. కానీ కొన్ని దేశాల్లో ఏదైనా విపత్తు వచ్చిందంటే రికవరీ కావడం చాలా కష్టం. అలాగే జపాన్లో కూడా 1920 ప్రదేశంలో ఒక పెద్ద భూకంపం లాంటిది వచ్చింది. అలాంటప్పుడు అది కోలుకోవడానికి దాదాపుగా వాళ్లకు నాకు తెలిసి ఒక 70 సంవత్సరాలు అయింది. అంటే అలా కాలక్రమంలో కొన్ని పోయినా కొద్దీ మళ్ళీ కొత్తవి పుట్టుకొని వస్తూనే ఉంటాయి. ఇది కూడా కాలక్రమంలో జరిగేటటువంటి ఒక ఖగోళంలో జరిగేటటువంటి ఒక ప్లానెటరీ పొజిషన్ ద్వారా ఆయా దేశాల్లో ఇలాంటి వైపరీత్యాలు వస్తాయి. కాబట్టి అక్కడున్న వాళ్ళు దైవనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. మీరు అన్నట్టుగా యజ్ఞయాగాదులు చేయడం చాలా విశేషం. విశేషంగా చెయ్యాలి అని అంటే కనుక మృత్యుంజయ హోమం చేయడము, లేదా అంటే కనుక మనకు శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి తాంత్రిక విధానాల్లో కొన్ని యజ్ఞయాగాదులు అవి చేసుకోవడం ద్వారా కొన్ని దేశాలకు సుభిక్షం ఏర్పడేటటువంటి అవకాశం. ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఆపాలి లేదా ప్రకృతిని అంతం చేయాలన్నా పరమేశ్వరుడి ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి పరమేశ్వరుడి యొక్క స్మరణ చేసుకుంటే చాలు, ఏదైనా కూడా అతని సైగ చేస్తే ఏ ప్రకృతి అయినా ఆగిపోతుంది. కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానమ్మా. నమస్తే. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి